ఈ రోజు మహానాడులో పల్లా శ్రీనివాసరావు అదే మాట, అయ్యావుల కేశవ్ అదే మాట. అసలు ధూళిపాల్ నరేంద్ర అయితే తీర్మానం మీద మాట్లాడుతూ తన జిల్లా మినీ మహానాడులో చేసిన ఈ తీర్మానం కూడా కొత్త ప్రిన్సిపల్ లోకేష్ తీసుకొచ్చాడు పార్టీలో. 3 టర్ములు చేసిన వాళ్ళు మళ్ళా 4వ టర్మ్ చేయడానికి వీల్లేదు, వైదొలగా మరొకరికి అవకాశం కల్పించాలి. ఆయన ప్రమోషన్, మండల పార్టీ అధ్యక్షుడిగా నువ్వు 3 టర్ములు చేశావు, వైదొలగా ఇంకొకరికి అవకాశం కల్పించాలి. మరి నువ్వు జిల్లా పార్టీకి వెళ్ళు, లేకపోతే జిల్లా పార్టీలో మరి నువ్వు 3 టర్ములు చేశావు, వైదొలిగి మరొకరికి అవకాశం ఇచ్చి మరి నువ్వు రాష్ట్ర పార్టీలో పదవి తీసుకో. అట్లా లోకేష్ ఏమంటున్నారు, ఈ త్యాగం నా నుంచే ప్రారంభం కావాలి, నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 టర్ములు చేశాను, ఇంకా నాకొద్దు అని ఆయన మరి వైదొలుగుతున్నారు. మరి అతనికి మీరు ఇచ్చే పదవి ఏంటి? వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అంటారా, అసలు లేదు అసలు ప్రెసిడెంటే చేస్తారా? ప్రెసిడెంట్గా చేసే అవకాశం లేదు, ఎందుకంటే ఇవాళ మరి లాంఛనంగా ఆయనే ఎన్నికవుతున్న పరిస్థితుల్లో. కాబట్టి మరి క్యాడర్ యొక్క ఆకాంక్షలు చంద్రబాబు నెరవేరుస్తారా?